మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని కోటి ఆశలతో ఎన్నెన్నో తీపి కలలతో బైక్ మీద వస్తుంటే పైశాచికంగా మా ప్రేమ సౌధాన్ని కూల్చేసిన నీ మీద పగతోనే వాపినీడు నీలాంటి మృగాడి చేతుల్లో నలిగి నాశనమైపోయిన ఆడది మూడే దారులు వెతుక్కుంటుంది. నెంబర్ 1, తనకి జరిగిన అన్యాయాన్ని బయటికి చెప్పుకోలేక 4 గోడల మధ్యే కుళ్ళి కుళ్ళి ఏడవడం. నెంబర్ 2, కళ్ళు మూసినా తెరిచినా అదే జ్ఞాపకం పీడకలలా వెంటాడుతుంటే భరించలేక ఆత్మహత్య చేసుకోవటం. నెంబర్ 3, తెగించి న్యాయం కోసం పోరాటం. కోర్టుల చుట్టూ తిరుగుతూ గెలుస్తుందో ఓడిపోతుందో తెలియని సంఘర్షణతో ఏళ్ల కాలాన్ని ఆత్మక్షోభతో అనుభవించడం.